ఎవరో పులి సీత అంట, ఆమె అంబటి రాంబాబు గారి గురించి పెద్ద పెద్ద లెక్చరర్లు ఇస్తా ఉంది. అంబంటి గారు, మీరు ఇంతకు ముందు ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. మీరు ఎక్కడున్నారా, ప్రజల్లో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నామా అనేది ఆ మాత్రం విచక్షణ కోల్పోతారండి మీరు మాట్లాడిన మాటల వ్యక్తి ఎవరండి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీకు ఇష్టానుసారంగా అలాంటి బూతులు మాట్లాడతారా? రాబోయే తరానికి మీరు ఏం చెప్తున్నారు? సిగ్గుగా అనిపించట్లేదు మీకు? ఇష్టానుసారంగా మాట్లాడతారా మీరు? ఏందేందో పెద్ద మాట్లాడుతా ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలుసా తల్లి? తెలుసా నీకు? చంద్రబాబు నాయుడు తిట్టారని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏం చంద్రబాబు నాయుడు ఏమన్నా ఫోన్ చేసి నీకు చెప్పాడా? అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు? మీ టీడీపీ వాళ్ళు వందనాదేవి అనే ఆమె రెచ్చగొట్టి ఆమెతో పాటు చాలా మంది ఆయన మీదకు దాడికి పోతే మనిషి పుట్టక పుట్టి ఉప్పు కారం తినే ప్రతి ఓడు ఎవ్వడైనా సరే రియాక్ట్ అవుతారు. అలాంటి పదజాలం నేను వాడకూడదని చెప్పి మీడియా ముందుకు వచ్చేసి ఆయన క్షమాపణ చెప్పాడు. అది అంబటి రాంబాబు గారికి ఉన్నటువంటి వ్యక్తిత్వం. తర్వాత 2024 సంవత్సరంలో ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడాడు? నీ పుట్టుకే ఒక తప్పుడు పుట్టుక అన్నాడు. అనలేదు నువ్వు, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక, నీ బుద్ధి ఒక్కర బుద్ధి. ఎవరిని అవమానించాడు తెలుసా? ఆ రోజు విజయమ్మ గారిని అవమానించారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఏ బర్రె పేడెత్తుతున్నావు? గుడ్డి గాడిదకి ఎక్కడ పళ్ళు దోముతున్నావు? చెప్పేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఇది అధోగతి పోతుంది, ఇదైపోతున్నారు, సర్వనాశనం అయిపోతుంది మీ వల్లనే. ఆల్రెడీ నవ్వుకుంటున్నారండి మీ గురించి బయట.